హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం. దేశవ్యాప్త హిందూ దేవాలయాల్లో జరిగే విశేషాలను ఆవిష్కరించే ఆధ్యాత్మిక సమాచార వేదిక గుడిగంటలు కార్యక్రమానికి స్వాగతం. తెలుగు నూతన సంవత్సరం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని అనంతపురం జిల్లా గుంతకల్లులో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. రాజేంద్ర నగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అత్యంత అరుదైన విశిష్టమైన ధ్యానం కొలిచే సేవను భక్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు. దక్షిణ భారతదేశంలో శ్రీరంగం క్షేత్రం తరువాత కేవలం ఇక్కడ మాత్రమే జరిగే ఈ ప్రత్యేక సేవలో పాల్గొనేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఉగాది పండుగ అంటే పచ్చడి, పంచాంగ శ్రవణం మాత్రమే కాదు. రాయలసీమలోని ఒక గ్రామంలో మాత్రం అది ఒక యుద్ధం. కర్నూలు జిల్లా కైరుప్పల గ్రామంలో ఏటా ఉగాది మరుసటి రోజున పిడకల సమరం అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతుంది. శ్రీ వీరభద్రస్వామి, భద్రకాళీ దేవిల మధ్య జరిగిన ఒక సరదా ప్రణయ కలహాన్ని పురస్కరించుకొని కొన్ని శతాబ్దాలుగా గ్రామస్తులు రెండు వర్గాలుగా విడిపోయి పిడకలతో యుద్ధం చేసుకుంటారు. వినడానికి వింతగా ఉన్న వేలాది మంది భక్తుల సమక్షంలో ఈ అరుదైన సాంప్రదాయం జరుగుతుంది. ఆస్వార్ మండలం, కర్నూలు జిల్లా. నా పేరు గంగాధర స్వామి. ఈ దేవాలయం ముందు పిడకలాట సంబరం చాలా ఎంతో పురాతనంగా జరుగుతున్నది. ఈ గుడి ఎప్పుడు నిర్మించబడిందంటే త్రిశంక మహారాజు పరిపాలనలో నిర్మించబడింది. అందులో అగస్త్య మహాముని సంచరించిన స్థలము, ఆయన తపస్సు చేసిన స్థలం అంట. ఇక్కడ ఇంకోటి ప్రత్యేకత ఏమంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర ముగ్గురు త్రిమూర్తులకు గుడి అక్కడ లేదు. ఇక్కడ మాత్రం త్రిమూర్తుల దర్శనము ప్లస్ వీరభద్రస్వామి, భద్రకాళి 5 మంది దర్శనం దొరుకుతుంది. ఈ పిడుకులాట సంబరము ఎంతో 9 గ్రామాలు ఎవరి పద్ధతిలో వాళ్ళు పాటిస్తూ చాలా నిబంధనంగా పిడుకులాట సంబరం జరుపుకుంటున్నారు. తెలుగు నూతన సంవత్సరం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని కోనసీమ జిల్లాలో స్వయంభూ క్షేత్రం ఐనవెల్లి ఆధ్యాత్మిక శోభతో పులకించిపోతోంది. శ్రీ పరాభవనామ సంవత్సరం ప్రారంభం కావడంతో తొలి పూజల కోసం భక్తులు పోటెత్తారు. విఘ్న వినాయకుణ్ణి దర్శించుకొని నూతన సంవత్సరంలో సకల శుభాలు కలగాలని భక్తులు ప్రార్థిస్తున్నారు. పండ్లు, పూలతో సుందరంగా అలంకరించిన ఆలయ ప్రాంగణం భక్తజన సంద్రమైంది. గం గణపతయే నమః. ఓం
गणपतये नमः। ॐ गं गणपतये नमः। नारद उवाच प्रणम्य शिरसा देवं गौरीपुत्र। చిత్తూరు జిల్లా నగరిలోని కూనమ రాజుపాలెం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం నందు ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. అమ్మవారి సన్నిధిలో ఆలయ ప్రధాన అర్చకులు పంచాంగ శ్రవణం చేశారు. ఉదయం అమ్మవారికి అభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించి పట్టు వస్త్రాలు పూలమాలలతో విశేషంగా అలంకరించి భక్తులకు ఉగాది పచ్చడి అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ గీతా మందిరం ఆశ్రమం పీఠాధిపతి శ్రీ పుండరీక వరదానంద స్వామి పాల్గొన్నారు. పద్మాలంకృతవాణి పల్లవయుగాం పద్మాసనస్థాన్ శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాన్ భగవతీం వందే జగన్మాతరం. శుద్ధలక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతీ శ్రీలక్ష్మీ వరలక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వదా. తెలుగువారి తొలి పండుగ నూతన సంవత్సరం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని భాగ్యనగరం భక్తి పారవస్యంలో మునిగి తేలుతోంది. కేపీహెచ్బీ, బాచ్పల్లి, ప్రగతినగర్, వసంతనగర్ పరిసర ప్రాంతాల్లోని దేవాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. కొత్త ఏడాదిలో తమ కష్టాలు తొలగి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ భక్తులు తెల్లవారుజాము నుండి ఆలయాల బాట పట్టారు. షడ్రుచుల సమ్మిళితమైన ఉగాది పచ్చడిని ఆలయాల వద్ద భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేశారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్తిపాడు మండలం రాచపల్లి గ్రామంలో ఆధ్యాత్మిక చైతన్యం వెలివెరిసింది. ఆంధ్ర అరుణాచలంగా ప్రసిద్ధి చెందిన శ్రీ అరుణాచలేశ్వర స్వామివారి ఆలయంలో శతచండీ మహాయాగం అత్యంత వైభవంగా జరిగింది. ఢిల్లీకి చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు జీవీఆర్ శాస్త్రి గారి ఆధ్వర్యంలో వేద పండితులు ఈ క్రతువును పూర్తి చేశారు. ఉగాది నాడు నిర్వహించిన ఈ విశేష కార్యక్రమాలతో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. శివ శివ హర 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 శివ 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 హర 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 శివ 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 హర 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 శివ శివ. శివ పూజ చేయగా చింతేల మనసా శివ శివ హర 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 శివ శివ. శివ పూజ చేయగా చింతే. ఆధ్యాత్మిక వైభవంతో అలరారిన శ్రీశైలం ఉగాది మహోత్సవాలు పూర్ణాహుతి, వసంతోత్సవం, త్రిశూల స్నాన కార్యక్రమాలతో ముగిశాయి. ఉత్సవాల ముగింపు సందర్భంగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాగశాలలో శ్రీ చండీశ్వర స్వామికి పూజాధికాలు జరిపిన అనంతరం లోక కళ్యాణం కోసం జపాలు, నిత్యహోమ బలిహరణలు, ప్రత్యేక హోమాలను అర్చక స్వాములు నిర్వహించారు.
శంభో స్వయంభో భో శంభో శివ 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 శంభో స్వయంభో గంగాధర శంకర కరుణాకర మామవ భవ సాగర తారక. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో ఆధ్యాత్మిక చైతన్యం వెలువరిసింది. వీరిరెడ్డిగూడెం గ్రామంలో వెలసిన శ్రీ కొండలమ్మ తల్లి జాతర మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని 3 రోజుల పాటు సాగే ఈ వేడుకల్లో ఒక వింత విశేషం భక్తులను పరవశింపచేస్తోంది. అమ్మవారు నాగుపాము రూపంలో భక్తులకు సాక్షాత్కరించటం ఇక్కడి జాతర ప్రత్యేకత. 4 జిల్లాల నుండి పోటెత్తిన భక్తజనంతో ఆ ప్రాంతం జనసముద్రాన్ని తలపిస్తోంది. కొత్త ఆరంభాలకు ప్రతీకమైన ఉగాది పర్వదినాన శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఆధ్యాత్మిక వైభవం వెలువరిసింది. ముదిరెడ్డిపల్లిలో వెలసిన శ్రీ చౌడేశ్వరి అమ్మవారి పంచమ జ్యోతుల మహోత్సవం కన్నుల పండుగ జరిగింది. చేనేత కార్మికులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే ఈ ఉత్సవం హిందూపురం ప్రాంతానికే ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. వేకువజాము నుండే వేలాది మంది భక్తులు జ్యోతులను తలపై ధరించి చేసిన ఊరేగింపు భక్తి పార్వస్యాన్ని నింపింది. ప్రతి ఏటా ఉగాది పర్వదినాన జరిగే ఈ జ్యోతుల ఉత్సవం భక్తుల పాలిట కొంగు బంగారంగా నిలుస్తోంది. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల క్షేత్రం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. ద్వారకా తిరుమల శ్రీవారి దత్త దేవాలయమైన శ్రీ కుంకులమ్మ అమ్మవారి ఆలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. నవరాత్రుల తొలి రోజు అమ్మవారు 1,00,000 గాజుల అలంకరణలో భక్తులకు సాక్షాత్కరించారు. ఈ నెల 27వ తేదీన వరకు అమ్మవారు గాజుల అలంకారంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారని ఆలయ ఈవో భద్రాజీ తెలియజేశారు. తెనాలి బోసు రోడ్డులోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయంలో నూతన సంవత్సర వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సహస్రగళ హనుమాన్ చాలీసా పారాయణం భక్తులను భక్తి పార్వస్యంలో ముంచెత్తింది. వందలాది మంది భక్తులు ఏకకాలంలో చేసిన ఈ పారాయణం ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పింది.
ప్రముఖ పండితులు శ్రీ ములుకుట్ల విశ్వనాథ శర్మ గారు శ్రీ పరాభవనామ సంవత్సర పంచాంగ శ్రవణాన్ని నిర్వహించారు. లోక కళ్యాణం కోసం ఈ వేడుకలను నిర్వహించినట్లు ఆలయ ప్రతినిధి ఉప్పల వరదరాజులు తెలిపారు. జై హనుమాన్. అంతా సుభిక్షంగా ఉండాలని ఈ యొక్క బోస్ రోడ్లో శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానం ఆవరణలో సహస్రగళ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం, తదుపరి శ్రీ ములుకుట్ల విశ్వనాథ శర్మ గారిచే పంచాంగ శ్రవణం చేయడం జరుగుతోంది. దేవాలయంలో ప్రతి దేవాలయంలో కూడా ఉగాది రోజున పంచాంగ పఠనం, పంచాంగ శ్రవణం చేయడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఈ సంవత్సరం అంతా కూడా ప్రజలకు ఈ యొక్క రాశి ఫలాలు ఎలా ఉంటాయి, అట్లాగే గ్రహణాలు ఏంటి, అట్లాగే మూడాలేంటి, కత్తెరలేంటి, ఇవన్నీ కూడా ఏ రోజులు మంచివి, ఇవన్నీ కూడా గురువుగారు ఇప్పుడు మనకి ఈ పంచాంగ ప్రకటన ద్వారా తెలియజేస్తున్నారు. అందరూ కూడా ఈ సంవత్సరం మనందరం సుఖ సంతోషాలతో ఉండటానికి లోక కళ్యాణార్థం ప్రతి ఇంటా ప్రతి ఒక్కరు కూడా మీకు నచ్చిన భగవంతుని ప్రార్థన చేయండి. ఈ యొక్క యుద్ధాలు, సునామీలు, ప్రకృతి వైపరీత్యాల నుంచి బయటపడాలంటే కేవలం ఒక్కటే మార్గం ఈ కలియుగంలో భక్తి భక్తి భక్తి. ప్రతి ఒక్కరూ కూడా మీకు నచ్చిన భగవంతుని, మీకు నచ్చిన మంత్రాన్ని జపించండి. సర్వే జన సుఖినో భవంతు, లోక కళ్యాణార్థం లోకా సమస్త సుఖినో భవంతు అన్నట్లుగా ప్రతి ఒక్కరూ కూడా ఈ సంవత్సరం అంతా కూడా భక్తి భావంతో, స్నేహభావంతో, ప్రేమపూర్వకంగా అందరూ కూడా అసూయాద్వేషాలకు అతీతంగా చక్కగా ప్రతి ఒక్కరు కూడా స్నేహపూర్వకంగా ఉండాలని భావిస్తూ మీ అందరికీ కూడా మరొక్కసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ వరదరాజు. భద్రాద్రి శ్రీ రామయ్య సన్నిధిలో నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకొని భద్రాచల క్షేత్రం భక్తి పారవస్యంలో మునిగి తేలింది. స్వామివారికి నిర్వహించిన విశేష పూజల అనంతరం పంచాంగ శ్రవణం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. లోకారాధ్యులైన శ్రీ సీతారాముల ఆదాయ వ్యయాలు, రాజపూజ అవమానాలపై పండితులు చదివిన జాతక ఫలితాలు ఆసక్తికరంగా నిలిచాయి. दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुम् अरविन्ददलायताक्षं रामं निसा
భద్రాచల రామచంద్రమూర్తి పునర్వసు నక్షత్రం, పునర్వసు 4వ పాదంగా రాముల వారిని అనుకోవడం ఉన్నది. కనుక ఈ పునర్వసు నక్షత్రం 4వ పాదం కర్కాటక రాశిలోకి వెళుతుంది. కనుక కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 11. అమ్మవారి నక్షత్రం ఉత్తరా నక్షత్రం, సీతమ్మవారి ఉత్తరా నక్షత్రానికి రాశి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ సంవత్సరం 8, ఆదాయం వ్యయం 11. అలాగే కర్కాటక రాశి వారికి రాజపూజ్యం 4, అవమానం 7. కన్యారాశి అమ్మవారిది రాజపూజ్యం 3, అవమానం 3. అయితే ఇప్పుడు ఇవన్నీ కూడా మనం మామూలుగా చెప్పుకున్నా స్వామివారికి అమ్మవారికి వర్తించవు. కేవలం ఆ నక్షత్రాన్ని మనం దృష్టిలో పెట్టుకొని చెప్పుకోవడమే. అంటే భగవంతుడు రామచంద్రమూర్తి అన్ని గ్రహాలను నడిపించేటువంటి వాడు. అటువంటి రామచంద్రమూర్తికి ఈ ఆదాయ వ్యయాలు ఇవన్నీ కేవలం ఇది లాంఛనప్రాయంగా చెప్పుకోవడమే తప్ప రాముడు జగత్పాలకుడు, జగత్ చక్రవర్తి. ఆయన వల్లనే ఈ నక్షత్రాలు కాలం అంతా కూడా నడుస్తుంది. కాలస్వరూపుడైనటువంటి రామచంద్రమూర్తి మనకు సకల శుభాలను ప్రసాదించాలని కోరుకుంటూ జై శ్రీరామ్. కర్నూలు జిల్లా కోడుమూరిలో ఆధ్యాత్మిక సంబరం అంబరాన్నంటింది. హంద్రీ నదీ తీరాన కొలువై భక్తుల కోరికలు తీర్చే తల్లిగా పేరుగాంచిన శ్రీ వల్లెలాంబాదేవి జాతర ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఆలయ కమిటీ చైర్మన్ మహేశ్వర రెడ్డి నివాసం నుండి బోనాల ఊరేగింపును నిర్వహించారు. జాతరలో ప్రధాన ఘట్టమైన అమ్మవారి రథోత్సవం కన్నుల పండుగ సాగింది. రంగురంగుల పూలతో అలంకరించిన రథంపై ఊరేగుతున్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. వందే వందారుమందారం ఇందిరానందకందలం అమందానందసందోహం బంధురం సింధురాననం. అంగం హరేః పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకులాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపా. ఎనిమిది నెలల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. కృష్ణా జలాల గర్భంలో నిక్షిప్తమై ఉన్న నంద్యాల జిల్లాలోని చారిత్రక శ్రీ సంగమేశ్వర ఆలయం తిరిగి భక్తులకు దర్శనమిస్తోంది. శ్రీశైలం డ్యాం బ్యాక్ వాటర్ తగ్గటంతో సప్త నదుల సంగమ క్షేత్రం బయటపడింది. ఉగాది పర్వదిన సందర్భంగా ఆలయ పురోహితులు తెలకపల్లి రఘురాం శర్మ గారు గర్భాలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. నూతన సంవత్సర ప్రారంభంలో స్వామివారు బయటపడడం శుభసూచకమని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఓం శంభవే నమః. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి. ఈశానః సర్వవిద్యానామీశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదా శివోం.
त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्षीयमामृतात् 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 शिव शिव हर 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 शिव 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 हर 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 शिव 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 हर 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 शिव 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 पूज चेयगा चिन्तेल मनसा शिव पूज चेयगा चिन्तेल मनसा गौरिरमणुडु भक्तवरदुडु वत्सलुडे शिव पूज चेयगा चिन्तेल मनसा गौरिरमणुडु भक्तवरदुडु वत्सलुडे शिव पूज चेयगा चिन्तेल मनसा భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్న వరంగల్ శ్రీ భద్రకాళి అమ్మవారి సన్నిధిలో నూతన సంవత్సర వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు తన సృష్టిని ప్రారంభించిన ఈ పవిత్ర పర్వదినాన అమ్మవారికి నిర్వహించిన 1,00,000 పుష్పార్చన భక్తులను పరవశింపచేసింది. ఉగాది నుండి 9 రోజుల పాటు వసంత నవరాత్రి మహోత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు. अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अणिमादिभिरावृतां मयूखैः रहमित्येव विभावये भवानी. కోనసీమలో జాతర్లకే జాతరగా పేరుగాంచిన చింతలూరు శ్రీ నూకాంబిక అమ్మవారి తీర్థ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతోంది. 2.5 శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ పుణ్యక్షేత్రం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని భక్త సంద్రమైంది. చింతలూరు గ్రామంలో వెలసిన శ్రీ నూకాంబిక అమ్మవారి జాతర ఉత్సవాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. 1 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో భాగంగా ఉగాది పర్వదినం నాడు లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. సుమారు 250 ఏళ్ల క్రితం పిఠాపురం మహారాజు సహకారంతో ఈ ఆలయం నిర్మితమైందని చరిత్ర చెబుతోంది. అమ్మవారి ఆజ్ఞ మేరకు విగ్రహం ఎక్కడైతే స్థిరపడిందో సరిగ్గా అక్కడే ఈ దివ్యక్షేత్రం వెలవటం ఇక్కడ ప్రత్యేకత. భక్తులు తమ మొక్కులను వారపోతలు, తుళ్లిబిళ్ల, కావిడి కోళ్లు, గండా దీపాల రూపంలో సమర్పించి అమ్మవారి కృప కోసం ప్రార్థిస్తున్నారు. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో ఆలయ ట్రస్ట్ బోర్డు సమన్వయంతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.
కోనసీమ జిల్లాలో ఆధ్యాత్మిక కోలాహలం అంబరాన్నంటింది. ముమ్మిడివరం మండలం మురమళ్ల గ్రామదేవత శ్రీ మాణిక్కాలమ్మ తల్లి జాతర గత నెల 15వ తేదీన ప్రారంభమయ్యింది. సుమారు 35 రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగిన ఈ వేడుకలు తీర్థ మహోత్సవంతో ఘనంగా ముగిశాయి. వేడుకల ముగింపు ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. శంకరి పార్వతి పరమదయా పరిపార్వతి अंगं हरेः पुलकभूषणमाश्रयन्ती भृङ्गाङ्गनेव मुकुलाभरणं तमालम् अङ्गीकृताखिलविभूतिरपाङ्गलीला माङ्गल्यदास्तु मम मङ्गलदेवताय. దక్షిణ అయోధ్య భద్రాచల క్షేత్రం బ్రహ్మోత్సవ శోభను సంతరించుకుంది. తెలుగు నూతన సంవత్సరం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని భద్రాద్రి రామయ్య దివ్య సన్నిధిలో నేటి నుండి వసంత పక్ష ప్రయుక్త నవాహ్నిక తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు 15 రోజుల పాటు సాగే ఈ వేడుకలతో భద్రాచలం భూలోక వైకుంఠాన్ని తలపిస్తోంది. ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా ఉత్సవాంగ స్నపనం నిర్వహించి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. దేవదేవం భజే దివ్య ప్రభావం दिव्य प्रभावं रावणासुरवैरिप्रणपुङ्गवं रामं देवदेवं भजे दिव्य प्रभावं रावणासुरवैरिप्रणपुङ्गवं रामं కోనసీమ తిరుమల వాడపల్లి క్షేత్రంలో భక్తిని చాటుకున్నారు భీమవరంకు చెందిన భక్తులు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సుమారు 17 లక్షల రూపాయల విలువైన స్వర్ణ శటగోపాన్ని విరాళంగా అందజేశారు. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సమక్షంలో దేవస్థాన చైర్మన్ వెంకటరాజు, ఆలయ డిప్యూటీ కమిషనర్ సూర్య చక్రధరరావులకు అధికారికంగా అందజేశారు. వెంకటరమణ గోవింద
పరమపూజ్య శ్రీ త్రిదండి చినజీయర్ స్వామివారు ద్వారికా తిరుమల చిన్న వెంకన్నను దర్శించుకున్నారు. స్వామివారికి ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. స్వామి అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామీజీ. ఆలయ ముఖమండపంలో భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణ చేశారు. మార్కెట్ యార్డ్లో నిర్వహించిన ఒంగోలు, పుంగనూరు జాతి ఆవుల అందాలు, పాల పోటీల కార్యక్రమంలో స్వామీజీ పాల్గొన్నారు. ప్రదర్శనలో ఉన్న గోవులను స్వయంగా తిలకించి వాటి యజమానులతో ముచ్చటించారు. అనంతపురం జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామివారి రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఏటా ఉగాది మరుసటి రోజున రథోత్సవం నిర్వహించటం ఆనవాయితీ. శ్రీ సీతారామ సమేత శ్రీ ఆంజనేయ స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించి భారీ రథంపై అధిష్ఠింపచేశారు. రథం ముందుకు కదులుతున్న సమయంలో భక్తులు రథంపైకి అరటిపండ్లు, మిరియాలు విసరడం ఇక్కడి ప్రత్యేక ఆచారం. ఈ ప్రత్యేక పూజా కార్యక్రమంలో గుంతకలు ఎమ్మెల్యే గమ్మునూరు జయరాం పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, పరగినాన విద్యల బలవంతుడు. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, పరగినాన విద్యల బలవంతుడు. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు. శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు భక్తి పారవస్యం మధ్య ముగిశాయి. ఉత్సవాల ముగింపు రోజున శ్రీ స్వామి అమ్మవార్లకు అత్యంత వైభవంగా అశ్వవాహన సేవ నిర్వహించారు. లోకమాత భ్రమరాంబికాదేవి నిజ అలంకరణ స్వరూపంలో భక్తులకు దర్శనమిచ్చారు.
అష్టభుజాలను కలిగి శూలం, జాకు, గద, ఖడ్గం, విల్లు, డాలు, పరిఘ వంటి ఆయుధాలను ధరించిన జగన్మాత రూపం భక్తులను భక్తి సాగరంలో ముంచెత్తింది. అమ్మవారి నిజ అలంకరణ దర్శనం సకల శుభప్రదమని పండితులు పేర్కొంటున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. తన మనుమడు నారా దేవాంశు పుట్టినరోజు సందర్భంగా శ్రీవారికి మొక్కులు చెల్లించుకునేందుకు విచ్చేసిన సీఎం దంపతులకు సప్తగిరులపై టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు సీఎం కుటుంబానికి స్వాగతం పలికారు. టీటీడీ అధికారులు, అర్చకులు ఇస్తికఫాల్ మర్యాదలతో ముఖ్యమంత్రిని ఆలయంలోకి ఆహ్వానించారు. రంగనాయకుల మండపంలో అర్చకులు, పండితులు వేదమంత్రాల మధ్య ముఖ్యమంత్రి కుటుంబానికి ఆశీర్వచనం అందజేశారు. మంత్రి నారా లోకేష్ దేవాంష్ను పట్టువస్త్రాలతో సత్కరించారు టీటీడీ చైర్మన్. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ భవనంలో మనవడు దేవాంష్తో కలిసి భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు సీఎం దంపతులు నారా లోకేష్. కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద. అలరిన చైతన్యాత్మకుడెవ్వడు కలడెవ్వడచట కలడనినా అలరిన చైతన్యాత్మకుడెవ్వడు కలడెవ్వడచట కలడనినా తలతురెవ్వనిని తనువియోగద శైలనాథని భజించుడే తలతురెవ్వనిని తనువియోగద శైలనాథని భజించుడే వెంకటరమణ గోవింద సంకటహరణ. ఇది ఈనాటి గుడిగంటలు కార్యక్రమం. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.